ఈ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీసులో ఏఓ కృష్ణారావు ఈయన గురించి గతంలో 2 వీడియోలు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈయన మీద గతంలో 2-3 నెలల నుంచి కలెక్టర్ గారికి అనేక రకాలైన ఫిర్యాదులు చాలామంది ఇస్తుంటే ఈ ఫిర్యాదులు ఆర్డీఓ కలెక్టర్ గారు స్పందన నుంచి ఆర్డీఓకి పంపిస్తే ఆర్డీఓ గారు నా పరిధి కాదని చెప్పి వెనక్కి రిటర్న్ కొడుతున్నారు. అసలు వాస్తవంగా ఆర్డీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఏఓకి ఉండవలసినటువంటి అర్హత ఏమిటి ఎవరు తెలియజేయట్లా. ఏఓకి తహసీల్దార్ క్యాడరా, డీటీ క్యాడరా, మరి ఏ క్యాడరో తెలియజేయాలి. ఆ తర్వాత 20 సంవత్సరాల నుంచి ఈ ఆర్డీఓ ఆఫీస్లోనే తిష్ట వేసి ఈ కృష్ణారావు ఉన్నాడు. ఎందుకు ఇలా ఉన్నారని సమాధానం లేకుండా ఉంది. అయితే ఈయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. మరి మొన్న ఎలక్షన్ నేపథ్యంలో కూడా మళ్ళీ బయటికి వెళ్ళి సొంత జిల్లాల్లో ఉండకూడదు కాబట్టి గెజిటెడ్ ఆఫీసర్లు మళ్ళీ వచ్చి అదే ప్లేస్లో సెలేసుకున్నాడు. వాస్తవంగా ఈయన ఈ 20 సంవత్సరాల నుంచి అంటే సత్సంబంధాలు, ప్రజలతో బాగా సత్సంబంధాలు మెరుగుపరుచుకొని ఆర్టీఐ యాక్టుల్లో వేసి భూమి వివాదాలు, భూమి వివరాలు తెలియపరచమని చెప్పేటటువంటి వారికి వాళ్ళ అవసరాల నిమిత్తం లక్షలు వేలు గుంజుకొని మరి వాళ్ళకి ఆర్టీఐ యాక్టు వేసిన వారికి భూమి వివరాలు ఎలా ఇస్తారంటే అక్కడ ఆర్డీఓ ఆఫీస్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఏజెంట్గా పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ అత్యవసర పరిస్థితులు ఆర్టీఐ యాక్ట్లు పెట్టినటువంటి వారికి ఏం చెప్తాడు, ఆర్డీఓ గారికి ఇవ్వాలని చెప్పి లక్షలు అంటే టేబుల్ కింద తీసుకుంటాడు. ఆ తర్వాత రేషన్ డీలర్ విషయంలో కూడా నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. పర్మనెంట్ రేషన్ డీలర్ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీలో ఇంకొక వ్యక్తికి రేషన్ డీలర్ ఇచ్చేటప్పుడు కానీ ఆ తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఆ పర్మనెంట్ డీలర్లను సస్పెండ్ చేసి కొత్త వారికి ఇచ్చేటటువంటి వివాదంలో కానీ ఆ తర్వాత ల్యాండ్ కన్వర్జేషన్ వివాదంలో కానీ మరి ప్రతి ఒక్కటి ఈ యొక్క ఏఓ నుంచి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళేటటువంటి సర్వసాధారణమైన అన్ని ఫైళ్లకు ఈయన ఇష్టం వచ్చినట్టు అవినీతి అక్రమాలకు పాల్పడి ఇష్టానుసారంగా సంపాదించుకోవడం జరిగింది. ఎన్ని వీడియోలు వేసినా ఎన్నిసార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదులు చేసుకున్నా పట్టించుకోవట్లేదు. అయితే నేను ఈరోజు ఏసీపీ అధికారులకు ఈయన మీద ఉన్నటువంటి అవినీతి అక్రమాలు పూర్తి వివరాలతోటి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. ఈయన అవినీతి అక్రమాలు చిట్టా శుభ్రంగా నా దగ్గర ఉంది, ఇదంతా బయట పెడతాను. మరి ఇన్ని ఖచ్చితంగా అసలు ప్రత్యేకంగా అసలు ఈ రాష్ట్ర జీవో ఏముంటుంది, గెజిటెడ్ అధికారులకి 3 సంవత్సరాలు ఆ తర్వాత బదిలీ అవ్వాలా, నాన్ గెజిటెడ్ సిబ్బందికి ఎవరికైనా సరే 5 సంవత్సరాలు ఆ తర్వాత బదిలీ అయ్యాలి. ఎందుకంటే సత్సంబంధాలు ఏర్పడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు కాబట్టి ఇక్కడ ఆ బదిలీల పర్వం ఇలా జీవో ఉంటుంది. ఈయనకి ప్రత్యేకమైనటువంటి జీవో ఎందుకు ఇచ్చారు, 20 సంవత్సరాల నుంచి ఆర్డీఓ ఆఫీస్లోనే ఎందుకు తిష్ట వేశాడు, మరి ఎవరైనా కూడా లెక్క చేయడు, ఎవరికి భయపడ్డు, వీళ్ళు దళితులు. ఈయన వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఇది ప్రకాశం జిల్లా దళితులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లా ఈయన దళిత గిరిజనులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నారు. మరి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే ఏ ఫైల్ను పంపడం, 50,000 లేదా ₹1,00,000 అత్యవసర పరిస్థితుల్లో అల్లాడిపోతుంటే ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎందుకు ఈరోజు ఆర్డీఓ గారు నన్ను పిలిచి మాట్లాడటం కూడా జరిగింది. మాట్లాడినా కూడా ఇది నా పరిధి కాదు, కలెక్టర్ గారి పరిధి, కలెక్టర్ గారికి మీరు ఫిర్యాదు చేసుకోండి అని చెప్పి మాట్లాడుతుంది. అలా కాకుండా ఆర్డీఓ గారు ఇతన్ని పక్కన పెట్టొచ్చుగా. ఆర్డీఓ గారి దగ్గర 3 తహసీల్దార్లే ఉంటారు. ఆయన్ని ఏవోగా తీసేసి ఇంకొక ఆ ప్లేస్లో ఇంకొక తహసీల్దార్ని ఏవోగా పెట్టుకోవచ్చుగా. కాబట్టి ఏది ఏమైనా ఈయన యొక్క అవినీతి అక్రమాలను పూర్తిగా బయటపెట్టి ఈయన అంటే రిటైర్డ్ అయిన తర్వాతైనా ఈయన్ని జైలు గోడలకు లాగుతానని తెలియజేస్తున్నాను.